This video is for information purpose only. Kindly verify all details before apply. Hi friends, welcome back to Fast Jobs Telugu YouTube channel. టుడే ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ రోల్స్ కి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 15th, అంటే అక్టోబర్ 15th వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 25th, ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఏజ్ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక మనం అప్లికేషన్లోకి వెళ్తే కనుక ఇది అఫిషియల్గా మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక నార్మల్గా 18 to 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఇప్పుడు మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఇది జనరల్ కేటగిరీకి 250 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ కి జస్ట్ 80 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ ఫీజు తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కూడా అర్లీగా అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లైక్ సిలబస్ ఏముంటుంది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. జోనల్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పొజిషన్ లో మనకి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో ఓవరాల్ గా టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వాటర్ రిసోర్సెస్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సబ్ సర్వీసెస్ లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్ గా వీటితో పాటు మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి మనకి చూసుకుంటే ఓసీ కేటగిరీలో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒకటి ఉంది. సో టోటల్ గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓసీ 4 ఉన్నాయి, బీసీబీ 1 ఉంది, టోటల్ 5. సో ఇవి ఒక 10 అండ్ ఇవి ఒక 4. సో 14 పొజిషన్స్. అండ్ ప్రీవియస్ గా యాక్చువల్ వేకెన్సీస్ ఒక 11. సో మనకి చూసుకుంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్ గా. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే గనక మనకి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఈ రెండు కూడా మనకి ఒకటే రోజు జరుగుతాయి అన్నమాట. ఇంకా మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఇన్ని కేటగిరీస్ ఉండవు. సో ఈ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ అనేవి ఒకటే రోజు సేమ్ డే కండక్ట్ చేస్తారు. అందులో మనకు వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఫస్ట్ పేపరు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, టోటల్ మార్క్స్ 150. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి కామన్ డిప్లొమా స్టాండర్డ్ లో క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, సివిల్ అండ్ మెకానికల్ మీద. ఇవి కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అన్నమాట, డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది, టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 కలుపుకొని ఓవరాల్ గా మనకి 300 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వన్స్ ఇందులో కనుక మీరు కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నారు అంటే సరిపోతుంది. దెన్ మీకు ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సెకండ్ లెవెల్లో. కంప్యూటర్ బేసిక్స్ మీద మీకు ఉంటుందన్నమాట టెస్ట్. అంటే మీ టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది, మీ జనరల్ ఓఎస్ ఏంటి, జనరల్ ఎంఎస్ అవేర్నెస్ ఉందా అనేది టెస్ట్ చేస్తారనమాట కంప్యూటర్ ఎఫిషియన్సీలో. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామ్ లో మనకి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్.
1/3 మార్క్ నెగెటివ్ ఉందన్నమాట. సో, ఎవ్రీ 3 రాంగ్ క్వెషన్స్‌కి 1 మార్క్ నెగెటివ్ అవుతుంది. సో, అది చూసుకోండి. అండ్ సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. నేను ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసి దీన్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.